ఈ చెన్నైలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇదే టార్చర్ అనమాట. ఈ పోలీసు వాళ్ళతో డబ్బులు ఇవ్వకోకుంటే మనకు కేసు కొడతా అది ఇది అనేసి బెదిరిస్తారు. ఆల్రెడీ 24 గంటల ముందు కేసు అయితే బండికి అయితే కొట్టారంట 500. కానీ మళ్ళీ కేసు కొడతా ఇది 24 గంటల టైం అయిపోయింది అంటున్నారు. నిన్న మార్నింగ్ వచ్చేసి 5 AM అయితే కేసు కొట్టారు. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 3 అవుతుంది. ఇంకా 2 అవర్స్ టైం ఉందన్నా కానీ వదిలిపెట్టలేదన్నమాట. ఇటువంటి పోలీసు వాళ్ళు మరి చెన్నైలోనే ఉంటారన్నమాట, మనకు ఎక్కువగా కనపడుతుంటారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బండ్లు ఎలా ఆపుతున్నారో తమిళనాడులో అంటే అన్ని చోట్ల బాగానే ఉంది, ఈ చెన్నైలో మాత్రమే అనమాట. చెన్నై ఎంటర్ అయినప్పటి నుంచి ఇదే టార్చర్ అనమాట. ఈ చెన్నైలో ఏంటో మరి రూల్స్ కానీ అసలు వాళ్ళకే తెలియట్లా, డబ్బులు వాళ్ళకా లేదంటే గవర్నమెంట్కి పోయేది కూడా అర్థం కాదనమాట. చూడండి, నా దగ్గర 2 కేసు బిల్లులు ఉన్నాయన్నమాట. ఇది ఒకటి, ఇది లాస్ట్ ట్రిప్ కొట్టించింది 500. ఇంకా ఇంకొకటి చూడండి, ఇది ఒకటి 1000 రూపాయలు కేసు. ఏం చేస్తాం మరి, ఇట్లయితే డబ్బులు విపరీతంగా దోచుకుంటారనమాట. కేసు కొడితే అడ్వాంటేజ్ ఏంటంటే విసికేయరు. కేసు 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 ప్రతి ఒక్క చోట అదే అడుగుతారనమాట. ఫస్ట్ చోట ఏదో విధంగా మెయింటైన్ చేసుకుని 100 రూపాయలు ఇచ్చి రెండో చోటుకి వెళ్తాము, అక్కడ ఖచ్చితంగా కేసు కొడతాడు వాడు. ఎందుకు కేసు అంటే రీజన్ చెప్పారనమాట, సిల్లీ రీజన్స్ అని చెప్తారు. వాళ్ళ బండి కేసు కొట్టించుకుంటాను కదా, నువ్వు ఎందుకు కేసు కొట్టించుకోవు అనేసి మాట్లాడతారనమాట. అసలు వేరే స్టేట్ బండి వాళ్ళ చెన్నైలోకి ఎంటర్ అయిందంటే చాలు, ఇంకా కేసు కొట్టడానికి రెడీగా ఉంటారనమాట. ఆ డబ్బులు మరి వీళ్ళకి వెళ్తుందో వేరే వాళ్ళకి వెళ్తాదో నాకైతే తెలీదు. నేను వచ్చేసి హ్యాండ్ క్యాష్ ఇవ్వలేదన్నమాట, యూపీఐ పేమెంట్ చేసినాను. 2 సార్లు యూపీఐ పేమెంట్ అయితే చేసినాను. అదే మన ఫోన్పే నుంచి అయితే కట్టాను అనమాట. ఆ స్క్రీన్ షాట్స్ కూడా పక్కన పెడతాను చూడండి, యూపీఐ ఐడి కూడా క్లారిటీ అయితే మీకు కనపడుతుంది. ఈ వీడియో తప్పకుండా అందరు లైక్ చేసి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇప్పుడన్నా కొంచెం మారుతారని అనుకుందాము. మ్యాక్సిమం వచ్చేసి వీళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం చేసినా కానీ మారరు. కానీ ఏదో ఒక చిన్న హోప్ అనమాట, పై వాళ్ళకు ఏదన్నా ఈ వీడియో చేరితే ఇంత కరప్షన్ జరుగుతుందా చెన్నైలో అనేసి కొంచెం జాగ్రత్త పడతారు, కొంచెం కరప్షన్ అనేది తగ్గిద్దనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట.